అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ కొంతమంది సెలబ్రిటీస్ ఫుడ్ గురించి, అంటే మనం తీసుకునే ఆహారం గురించి ఏం మాట్లాడారో కొన్ని క్లిప్స్ అయి ప్లే చేసి చూపిస్తాను. బాగా చూడండి, వినండి. దాని తర్వాత నేను అనాలిసిస్ ఏంటో అంటే అనలైజ్ చేసి మీకు వివరంగా చెప్తాను నేను. ఓకే. బ్యాడెస్ట్ హ్యాబిట్స్లో ఫుడ్ అనేది బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నా దృష్టిలో. దానికి రీజన్ ఏంటంటే యూ క్యాన్ డ్రింక్, యూ క్యాన్ స్మోక్, విచ్ ఆర్ సపోజ్ టు బి బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ అట్లీస్ట్ యూ నో అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కాబట్టి ఎక్కడో తెలియకుండా కొంచెం కంట్రోల్ చేయగటం లేకపోతే ఎవరో చెప్పటం చేస్తూ ఉంటారు. తిండి అనేది దే డోంట్ రియలైజ్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మీకు ఆకలి కోసం తినాలి, టేస్ట్ కోసం తినటం అంత బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ ఇల్ హెల్త్స్ ఆర్ బికాస్ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు ఈట్ ఫుడ్ ఫర్ తింపుదామా లేకపోతే ఆ పండుగ తీసుకొచ్చి పెడదామా అని చాలా ఆలోచిస్తాం. మన హ్యూమన్ బీయింగ్ క్రియేటివిటీ కోసం టేస్టీ ఫుడ్ అనేది తయారు చేసి దానికి తినటం అలవాటైపోయి ఒబేసిటీ ఇలాంటి అన్నీ వచ్చి దాని వల్ల ఆకలి కోసం తింటే ఎవ్రీబడి విల్ రిమైన్ హెల్దీ. దట్స్ మై పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటా. తక్కువ ఎక్కువ సార్లు తింటా. ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువ సార్లే తింటాను. ఎక్కువ సార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి. టైంకి తిను, ఏం కావాలన్నా అది తిను. ఇడ్లీ కావాలంటే తిను, దోశ కావాలంటే తిను, పూరీలు కావాలంటే తిను, ఏం కావాలన్నా అది తిను. పద్ధతిగా తిను, ఏమవుతుంది. ఏం తినాలంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సిన పని. 4 స్వీట్లు తినే యోగం లేదు, 4 ఆటలు తినే యోగం లేదు, నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపగా బజ్జీ తినే యోగం లేదు. మళ్ళీ చెబుతున్నాను. వెల్కమ్ బ్యాక్. చూశారు కదండి వీడియోస్. ఈ వీడియోస్లో రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్పారు, మహేష్ బాబు గారు ఏం చెప్పారు, గరికపాటి గారు ఏం చెప్పారు, ఈ ముగ్గురు చెప్పిన మాటలు వాటిని అనాలిసిస్ నేను చెప్తాను. ముందు వర్మ గారు ఏం చెప్పారు అంటే, ఫుడ్ అనేది ఆకలి కోసం, ఆకలి తీర్చడానికి, ఆకలి వచ్చినప్పుడు మాత్రమే భోజనం చేయాలి. టేస్ట్ కోసం బానిస అయ్యి మనం భోజనం కన్నా చేస్తే కన్నా దానివల్ల వచ్చే పరిణామాలు ఒబేసిటీ వచ్చేసి అనేక రకమైన రోగాలు వచ్చేసి ఇల్నెస్ వచ్చి బాధపడతాము అని చెప్తున్నారు ఆయన. తర్వాత మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారు, అన్నీ తినచ్చు కానీ మితంగా తినాలి, తక్కువగా తినాలి, ఎక్కువగా తినకూడదు, టైంకి తినాలి అని చెప్తున్నారు ఆయన. ఓకే, ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైనా సరే ఫుడ్లో అనేది మనం ఏదైనా సరే మితంగా ఉంటేనే తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. సపోజు ఉదయాన్నే ఇడ్లీలు తినాలి, చట్నీ బాగుందని చెప్పేసి 5-6 ఇడ్లీలు 10 ఇడ్లీలు తిన్నాం అనుకోండి, ఓవర్వెయిట్ అయిపోతాం మనం. సో టేస్ట్కి అనుగుణంగా మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ప్రయత్నం చేస్తే కానీ అది ఒబేసిటీకి దారి తీస్తుంది అని ఆయన వివరంగా చెప్తున్నారు ఆయన. ఓకే, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, మితంగా తినాలి, టైంకి తినాలి, పద్ధతిగా తినాలని చెప్తున్నాడు ఆయన. పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఓకే, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హైలీ ఎసెన్షియల్. ఓకే, నెక్స్ట్ గరికపాటి గారు చెప్పింది ఏంటంటే, అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు తినండి, ఇష్టం వచ్చిన ఫుడ్ తినండి, ఎంతకాలం బతుకుతాం, చచ్చిపోతాం కదా, ఆ ఫుడ్ తినడానికి యోగ్యం లేదు, భాగ్యం లేదు అని చెప్తున్నారు. కరెక్ట్, అంతా ఆయన ప్రకారం ఆయన చెప్తున్నారు. అదేంటంటే కనీసం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయలేకపోతే ఈ జీవితం ఎందుకు, ఈ బతుకెందుకు అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను మీకు. మనం తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్స్లో చాలా వరకు ఎక్కువగా ఆయిల్ కంటెంట్ కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్, కార్బోహైడ్రేట్ 2 ప్రోటీన్స్ ఇంకా తక్కువగా ఉన్నాయి వాసన చెప్పాలంటే మనం తినే ఫుడ్. సో ఇవి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకు అనేక రకమైనటువంటి జబ్బులు వచ్చి ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇవన్నీ వచ్చేసి బాడీని మనం సఫర్ చేస్తున్నాం. ఇప్పుడు బాడీని సఫర్ చేసి జబ్బులు తెచ్చుకొని మందులు, ఇంజెక్షన్స్ మింగి ఆ రోగాన్ని అనుభవించి బాడీని బాగా సఫర్ చేసి బ్రతుకుని కావాలా, లేకపోతే మహేష్ బాబు గారు చెప్పినట్టు, లేకపోతే ఆర్జీవి గారు చెప్పినట్టు ఒక ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి, ఆకలి కోసమే తినాలి, ఆకలి తీరడం కోసమే తినాలి, ఒక రెస్పాన్సిబుల్గా పద్ధతిగా తినాలి
అనే దాని పద్ధతిలో వెళ్ళి ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడిపి న్యాచురల్గా మనిషి చనిపోవాలా ఏది అది న్యాచురల్ డెత్ రావాలి. అనారోగ్య పాలైపోయి రకరకాల జబ్బులు తెచ్చుకొని రకరకాలుగా క్షీణింపజేసి బాడీని అలా మీరు జీవితం గడపాలనుకుంటే మీ ఇష్టం వచ్చింది తినాలి, ఇష్టం వచ్చిన ఫుడ్ తినాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. ప్రపంచంలో చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యను, తర్వాత ఈ జపనీస్ అని చెప్పేసి, చైనీస్ అని చెప్పేసి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, బాబు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ప్రపంచంలో. అరేబియన్ కంట్రీస్కి వెళ్తే అరేబియన్ టైప్ ఆఫ్ మండీ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తిని బీభత్సంగా బాడీని తయారు చేసుకొని అనేక రకమైన జబ్బులు తెచ్చుకొని వాటికి సంబంధించిన మందులు వాడుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంకా జీవితం గడిపి అలా చచ్చిపోవాలి. సో అది కావాలా, ప్రశాంతమైన బ్రతుకు కావాలా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనందరి చేతిలో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఫుడ్ని ఒక రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి, పద్ధతిగా తీసుకోవాలి, మీరు చేసే పనిని బట్టే తీసుకోవాలి. అంతే తప్ప మనకు నచ్చింది కదా, ఇది బాగా టేస్టీగా ఉంది కదా అని చెప్పేసి మనం కానీ వెళ్ళిపోయామంటే కానీ చాలా సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రెడీగా ఉండాలనుకోండి, ముందుగా మైండ్ ప్రిపేర్ చేసుకున్నారా, ఓకే అలాగైతేనే వెళ్ళండి. లేదంటే ఒక ప్రశాంతమైన జీవితం కావాలి, హెల్తీగా ఉండాలనుకుంటే కనుక నేను చెప్పింది, మహేష్ బాబు గారు చెప్పింది ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఫర్ హెల్త్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ డాక్టర్ చైతన్య.